అసలు మీ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ఉందా? గ్యారంటీ వారంటీ ఇచ్చే సత్తా ఉందా? ఏంది ఏమంటారు అని వాంబు బండి చిన్నగానే దూర కథ బగ్గున మండిపడుతుండు కాంగ్రెస్ వాళ్ళ మీద. ఏందో అయిందా పారి? కట్టుకున్నామా చుట్టుకున్నామా ఉండగా ఎదుర్కొన్నామా ఎండిపోయిందట అన్నట్టు మేమంతా ఎదుర్కొన్నట్టు మా బాగా చేసి దేశాన్ని పాలిస్తుంటే కట్టిన ఇల్లుకు వంకలు చెప్పేవారు 1000 మంది అన్నట్టు మా బీజేపీ వాళ్ళను ఏలు పెట్టి చూపిస్తేందుకు ఎట్ట న్యాయం అవుతుంది నీకు మీ కాంగ్రెస్ వాళ్ళకు అని బండి సంజయ్ అన్న భూమికి ఇంతెత్తు ఎగురుతుండాడనుల్లా. ఇగో ఈనూరి ఏమంటుండో. ఇలా ఇంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నా, రాముడికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేదన్న. ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీని నడుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి నియాయితుంటే ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ వారంటీ ఇచ్చేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఫస్ట్ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. ఎంతమంది కర సేవకులు బలిదానం ఎప్పుడన్నా ఇంటున్నారులో ఓ కాంగ్రెస్ వాళ్ళు మరి బండి పలుకులు ఎట్లా ఉన్నాయో సవాలుగా స్వీకరిస్తారా మీరాట అన్నట్టు. ఓ సంజయ్ అన్న, మీ మోడీ జన్ధన్ పథకం పేరు మీద కర్రెపశలు సొదబట్టి జనాల అకౌంట్లలో వేస్తానని అండట, ఇంతవరకు వేయలేదట. కానీ గది కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకటి కయ్యానికి లేస్తుర్రు ఈ ముచ్చట మీద. ఏమంటావే సంజయ్ అన్న?